సమన్వయకర్తల జాబితా విడుదలకు అమావాస్య అడ్డొచ్చింది. మొన్న ప్రకటించాలని నిర్ణయించినా నిన్నటి వరకు వాయిదా వేశారు. బుధవారం రాత్రి 8 గంటల దాకా అదిగో ఇదిగో జాబితా అని హడావిడి చేశారు. చివరి నిమిషంలో జాబితా ప్రకటనను ఇవాల్టికి వాయిదా వేశారు. నిన్న సాయంత్రం నుంచి అమావాస్య మొదలైనందువల్లే వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమన్వయకర్తల మార్పులు చేర్పుల సర్దుబాట్లు నిన్నటి వరకు కొనసాగాయి. పలువురు ఎమ్మెల్యేలు నేతలు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని వారి టికెట్లకు భరోసా ఉందా లేదా అని ముఖ్య నేతలు సీఎం కార్యదర్శిని కలిసి నిర్ధారించుకున్నారు. కొందరు నేరుగా సీఎంను కలిసి మాట్లాడారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని నిన్న సీఎం జగన్ను కలిశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి మంత్రి పదవి కట్టబెడతామని ఊరించి చివరకు ఉసూరుమనిపించిన వైసీపీ పెద్దలు ఇప్పుడు టికెట్ విషయంలోనూ భరోసా ఇవ్వడం లేదు. టికెట్ లేదనే సంకేతాలు ఇవ్వడంతో ఆయన మనస్తాపానికి గురై నియోజకవర్గాన్ని వదిలి తన సొంతూరు వల్లూరుపాలెం వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్న ఆయన్ను పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ నిన్న కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి మాటగా చెప్పి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా తన అసంతృప్తిని గట్టిగానే వెళ్లగక్కినట్లు తెలిసిందే. నెల్లూరు ప్రస్తుత ఎంపీ నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల భేటీ అయ్యారు. నెల్లూరులోని ఆదాల ఇంట్లో జరిగిన ఈ సమావేశాన్ని వైసీపీ పెద్దలు తీవ్రంగా పరిగణించారు. మాగుంట కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పెద్దకు దూరంగా జరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదాలను కలవడంపై వైసీపీ పెద్దలు అనుమానపడుతున్నట్లుగా తెలిసింది. నిన్న ఆదాలను తాడేపల్లికి పిలిచి మాట్లాడారు. మాగుంటతో సమావేశం వ్యవహారాన్ని ఖండించాలని, దాంతోపాటు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై ఘాటైన విమర్శలు చేయాలని ఆదాలకు పెద్దలు చెప్పినట్లు తెలిసింది.